నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అడ్రినల్ హైపర్ప్లాసియా, ఎస్పెషలీ కంజనైటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా ఒక గ్రూప్ ఆఫ్ జెనెటిక్ డిసార్డర్స్. ఇది అడ్రినల్ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అడ్రినల్ గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. కార్టిజాల్ అని, ఆల్డోస్టిరోన్ అని, ఆండ్రోజన్స్ అని. అండ్ మోస్ట్ కామన్ ఫార్మ్ CAH, కంజనైటల్ అడ్రినల్ హైపర్ప్లాసియాలో డెఫిషియన్సీ ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ ది ఎంజైమ్ 21 హైడ్రాక్సిలేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ కార్టిజాల్ రిలీజ్ కి, ఆల్డోస్టిరోన్ రిలీజ్ కి. అని డెఫిషియన్సీ వల్ల ఆండ్రోజన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఆండ్రోజన్స్ అంటే మేల్ సెక్స్ హార్మోన్స్. ఇవి ఫీమేల్స్ లో కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ కొన్ని కేసెస్ లో ఆల్డోస్టిరోన్ డెఫిషియన్సీగా ఉండొచ్చు. దీనివల్ల బాడీ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అండ్ సంతానలేమి సమస్యకు కూడా ఇది కారణం కావచ్చు. ఎలాంటి కంజనైటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా టైప్స్ ఉంటాయో చూద్దాము. క్లాసికల్ CAH, ఇది ఇందులో ఏంటంటే సాల్ట్ వేస్టింగ్ CAH అని ఉంటుంది. చాలా సివియర్ ఫామ్. దీని డెఫిషియన్సీ వల్ల కార్టిజాల్, ఆల్డోస్టిరోన్ అనే హార్మోన్స్ చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల బాడీలో సోడియం మెయింటైన్ చేసే లెవెల్స్ తగ్గిపోతాయి. సాల్ట్ వేస్టింగ్ అవుతా ఉంటుంది, డిహైడ్రేషన్ అవుతుంటుంది. యూజువల్ గా లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు, ఎస్పెషలీ చిన్నప్పుడు. సో ఈ సాల్ట్ వేస్టింగ్ CAH ప్రమాదమైనది. నెక్స్ట్ సింపుల్ విరలైజింగ్ CAH. ఈ ఫామ్ లో ఏంటంటే డెఫిషియన్సీ ఉంటుంది కార్టిజాల్ లో, బట్ ఆల్డోస్టిరోన్ లెవెల్స్ సరిపడా ఉంటాయి లేదా చాలా తక్కువ కూడా ఉండొచ్చు. మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆండ్రోజన్స్ ఓవర్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనివల్ల ఆడోళ్లలో మేల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ విరలైజేషన్ అంటారు, ఇవి ప్రొడ్యూస్ అవ్వచ్చు. నెక్స్ట్ నాన్ క్లాసికల్ CAH, దీన్ని లేట్ ఆన్సెట్ CAH కూడా అంటారు. ఇది ఒక మైల్డర్ ఫామ్. ఇది యూజువల్ గా లేట్ గా డెవలప్ అవుతుంది ప్యూబర్టీలో, అంటే మెచ్యూర్ అయిన తర్వాత లేదా అడల్ట్హుడ్ లో పెద్దగైన తర్వాత. ఇందులో 21 హైడ్రాక్సిలేజ్ డెఫిషియన్సీ పార్షియల్ గా ఉండొచ్చు. మైల్డ్ టు మోడరేట్ ఇంక్రీజెస్ ఉంటాయి ఆండ్రోజన్ లెవెల్స్ లో, సరిపడా ఉండొచ్చు లేదా మోడరేట్ లెవెల్స్ లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడాలి. ఆడోళ్లలో విరిలైజేషన్, అబ్నార్మల్ జెనైటల్ డెవలప్మెంట్ అంటారు. అంటే మేల్ ఫీచర్స్, జెనైటల్ ఫీచర్స్ రావడము, జెనైటల్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవడం అనేది. ఎస్పెషలీ క్లాసిక్ CAH లో ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఈ ఇష్యూస్ వస్తాయి. దీనివల్ల సెక్షువల్ ఫంక్షన్ లో కాంప్లికేషన్స్ రావచ్చు, ఫ్యూచర్ లో వెళ్ళి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా కావచ్చు. ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసరికి నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండవు. దీనివల్ల ఇర్రెగ్యులర్ గా లేదా పీరియడ్స్ ఉండకపోవడము కారణం అవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లైక్ సిమ్టమ్స్, అంటే PCOS లాంటి సిమ్టమ్స్. నాన్ క్లాసిక్ CAH లో PCOS లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే హిర్సూటిజం, ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉండడం, యాక్ని ఉండడము, అండం విడుదల కాకపోవడము, యానోవిలేషన్ అంటారు దీన్ని. ఇది కామన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది ఈ CAH ఆడోళ్లలో. ఓవేరియన్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది. అండాశయాల్లో అండాల నంబర్, క్వాలిటీ తగ్గిపోవడము, వాటి ఫలదీకరణం చేసే కెపాసిటీ తగ్గిపోవడం అనేది కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆండ్రోజన్ లెవెల్స్ పొద్దాక ఎక్స్పోజర్ ఉండడం వల్ల అవుతుంది. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఈ ఆడోళ్లలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎలాంటివి ఉంటాయంటే ప్రీటర్మ్ బర్త్ అవ్వడము, జెస్టేషనల్ డయాబెటీస్, గర్భంగా ఉన్నప్పుడు డయాబెటీస్ అవ్వడము, హైపర్ టెన్సివ్ BP ఎక్కువ అవడం ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అవుతాయి. హార్మోనల్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావాలంటే. పురుషుల్లో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం చూస్తారు. ఈ ఆండ్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువ అయ్యేసరికి హైపోథలామిక్ పిట్యూటరీ గొనాడల్ యాక్సెస్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు. అలానే సంతానలేమి సమస్య దీని వల్ల కూడా కావచ్చు. టెస్టిక్యులర్ అడ్రినల్ రెస్ట్ ట్యూమర్స్ అనేవి కూడా కావచ్చు. ఈ పువర్ హార్మోన్ కంట్రోల్ వల్ల ఈ పేషెంట్స్ కి రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టార్ట్స్, ఈ టెస్టిక్యులర్ అడ్రినల్ రెస్ట్ ట్యూమర్స్ ని టార్ట్స్ కూడా అంటారు. ఇవి బినైన్ ట్యూమర్స్. ఈ టెస్టిస్ లో ఉండేసరికి ఇవి టెస్టిక్యులర్ ఫంక్షన్ ని డ్యామేజ్ చేయొచ్చు, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గించవచ్చు. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఇంకో సమస్య ఏంటంటే డిలేడ్ ఆర్ ఇన్కంప్లీట్ ప్యూబర్టీ, అంటే మెచ్యూరిటీ లేట్ గా రావడం, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ లేట్ గా రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి ఫ్యూచర్ లో అడల్ట్స్ గా అయినప్పుడు ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? గ్లూకోకార్టికాయిడ్ థెరపీ అని ఉంటుంది. ఇది మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఇందులో ఏంటంటే ఈ రీప్లేస్మెంట్ థెరపీలో ఎక్సెస్ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తారు. ఎక్కువ ఉంది కదా, సో దాన్ని తగ్గిస్తారు. కాకపోతే కరెక్ట్ డోసింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాలెన్స్ చేయడానికి సూపర్విజన్ లోనే మీరు తీసుకోవాలి, ఎందుకంటే వీటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మినిమల్ గా పెట్టడానికి చూస్తారు. మినరలోకార్టికాయిడ్ రీప్లేస్మెంట్, ఇది కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. ఇందులో సాల్ట్ వేస్టింగ్ CAH పేషెంట్స్ కి ఇది ఎక్కువ ఇస్తారు. దీంట్లో ఏంటంటే సోడియం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, ఇంకా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఆడోళ్లలో యూజువల్లీ ఏంటంటే అండం విడుదల చేయడానికి క్లోమిఫిన్ సిట్రేట్ ఇవ్వడం, గొనాడోట్రోపిన్స్ ఇవ్వడము, అండం రిలీజ్ చేయడానికి చేస్తారు. లేదా IVF ICSI కూడా
చేసుకోవచ్చు కష్టమైన కేసెస్లో, ఛాలెంజింగ్ కేసెస్లో. పురుషుల్లో ఏంటంటే హార్మోన్ థెరపీ ఇవ్వచ్చు, లేదా వాళ్ళు కూడా ఈ IVF ICSI ద్వారా సక్సెస్ పొందడానికి ట్రై చేయొచ్చు. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ జెనటీలియా ఫీమేల్స్ లో అంబిగ్యూస్ గా ఉందనుకోండి, సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేసి ఈ జెనైటల్ అపియరెన్స్ ని నార్మల్ చేసి దాని ఫంక్షన్ ని కూడా బాగా చేయడానికి చూస్తారు. కాకపోతే లైఫ్ లాంగ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, కాబట్టి మీరు ఫాలో అప్ ఎండోక్రైనాలజిస్ట్ తో చేసుకోవాలి. CAH పేషెంట్స్ కి హార్మోనల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. CAH డెఫినెట్ గా ఫర్టిలిటీ మీద పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ హార్మోనల్ లెవెల్స్ మీరు రెగ్యులర్ గా పెడితే, ఎస్పెషలీ ఎక్సెస్ హార్మోన్ ఆండ్రోజిన్ ఏదైతే ఉంటుందో అది ట్రీట్ చేయగలిగితే, మేనేజ్ చేయగలిగితే నార్మల్ ఫర్టిలిటీ కూడా పొందొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.